హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ కార్న్ పకోడా తయారు చేసి చూపించబోతున్నాను. స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడికించుకొని తినడమే కాకుండా ఇలా పకోడా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వర్షాలు కూడా పడుతున్నాయి, ఒక స్వీట్ కార్న్ ఉంటే చాలు వేడివేడిగా ఇలా పకోడీలు వేసుకొని తినేయచ్చు. ఒక 10 to 15 మినిట్స్లో అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఈ పకోడా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. స్వీట్ కార్న్ పకోడాతో పాటు ఇలా మిర్చి కూడా కొరుక్కొని తిన్నామంటే ఆహా, ఇంకేమైనా అవసరమా. బయట ఏమో వర్షం పడుతుంటుంది, వేడివేడిగా మనం ఇంట్లో అయితే తయారు చేసుకొని తినేయచ్చు అనమాట. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము, స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. ఒక స్వీట్ కార్న్ వచ్చేసి 1 కప్పు వరకు వచ్చాయి, ఫుల్కి వచ్చాయి. ఇప్పుడు రోకల బండి ఉంటుంది కదా, చిన్న రోల్ ఉంటుంది, ఆ రాయితో అలా నలగొట్టాలి. మనకి స్వీట్ కార్న్ పీసెస్ అనేది 1-2 ముక్కలుగా అయితే చాలు, లేదా అలా క్రష్ చేశారంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను నలగొట్టుకున్నాను. ఎక్కువ మీరు నలగొట్టుకున్నారంటే అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, అది స్వీట్ కార్న్ పేస్ట్ లాగా అయిపోతుంది. మళ్ళీ అవి బోండాలు అలాగే వడలు వేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ క్రష్ చేయండి చాలు. ఇప్పుడు ఒకసారి స్వీట్ కార్న్ అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఫుల్ కప్పు స్వీట్ కార్న్స్ అయితే వచ్చాయి కదా, 1/2 కప్పు శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు వచ్చేసి 3.5 టేబుల్ స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ అయితే వచ్చింది. మొత్తం స్పూన్తో కూడా మీకు చూపించి అయితే వేసాను. 1/2 కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా తుంచి వేయండి, మంచి పకోడాకి మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్, స్వీట్ కార్న్ పకోడాలో ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు, చూసుకొని వేసుకోండి. కొద్దిగా 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా. 1 కప్పు స్వీట్ కార్న్కి నేనైతే ఇవి వేసుకున్నాను, మీకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు మీ స్పైసీకి సరిపడా. తర్వాత 3/4 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది పకోడా. తర్వాత బాగా గుప్పి నిండా ఎంతైతే పట్టుకోగలుగుతామో అంత వేసేయండి. కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల స్వీట్ కార్న్ పకోడా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీలైనంత సన్నగా తరిగి వేసేయాలి, వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇందులో 1 డ్రాప్ కూడా వాటర్ వేయకూడదు. మనం ఆల్రెడీ క్రష్ చేసాం కదా స్వీట్ కార్న్ని, అందులో ఉన్న తేమే సరిపోతుంది మనకి. ఇంకా చెప్పాలంటే ఎక్కువ కూడా అవుతుంది మీరు ఎక్కువ క్రష్ చేశారంటే స్వీట్ కార్న్ని. అందుకే కచ్చాపచ్చాగా క్రష్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. వెంటనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని పకోడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలానే ఉంచారంటే అది మళ్ళీ అందులోంచి నీళ్ళు వచ్చేస్తాయి, తర్వాత అంతగా పకోడా షేప్లో అయితే రాదనమాట. ఇప్పుడు పక్కన పెట్టేసాను. స్టవ్ వెలిగించేసి హై ఫ్లేమ్లో పెట్టాను నేను మంటని. ఒక కడాయి అయితే పెడుతున్నాను, హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడు మనం పకోడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడెక్కేంత వరకే హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఆయిల్ నార్మల్ హీట్లో వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించేయండి. హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి, కానీ లోపల పచ్చిగా అలానే ఉంటాయి. కాబట్టి నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఆయిల్ ఫ్లేమ్ అనేది తగ్గించేయండి. తర్వాత నార్మల్ హీట్లో ఉన్నప్పుడు అయితే నేనైతే కొద్దిగా పకోడా మొత్తం వేస్తున్నాను. కడాయికి సరిపడా వేసుకోండి. మీకు ఆయిల్ ఎంతైతే మనం వేసుకున్నామో డీప్ ఫ్రైకి సరిపడా అందులో సరిపోయేట్టుగా వేసుకోవాలి. మరీ ఇరుగ్గా వేసుకోవద్దండి, బాగా ఫ్రీగా ఫ్రై అయ్యేలాగైతే చూసుకోవాలి. కడాయికి సరిపడా అయితే నేను వేసేసాను, ఇంకా కొద్దిగా మిగిలింది, అది ఇంకో వాయి అయితే వేయాల్సి ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాల్సి ఉంటుంది. కొంచెం మనకి టైం అనేది పడుతుంది, స్వీట్ కార్న్ కదా కొంచెం ఫ్రై అవ్వడానికి. నార్మల్ పకోడా కన్నా కూడా ఈ పకోడా కొంచెం టైం, అంటే మరీ ఎక్కువేం కాదు, దానికన్నా ఆనియన్ పకోడా కన్నా కూడా ఒక 5 మినిట్స్ అటు ఇటు లేట్ అవుతుంది అంతే. ఇంకో వైపుకి అయితే తిప్పుతున్నాను, ఆ వైపు కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, అన్నీ కరెక్ట్గా అనేది ఫ్రై అవుతాయి, మంచి కలర్ వస్తాయి. అవి క్రిస్పీగా కరకరలాడే సౌండ్ కూడా మనకు వస్తుంది, అవి బాగా ఫ్రై అయినాయని అర్థము. ఆ టైంలో మనము ఈ స్వీట్ కార్న్ పకోడా మొత్తం అయితే తీసేయాలి. మంచి కలర్ అయితే వచ్చాయి కదా, ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. స్వీట్ కార్న్ పకోడాతో ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఇవన్నీ తీసేసి ఒక టిష్యూ పేపర్ పైన వేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం అంతా లాగేసుకుంటుంది. నేనైతే అదే విధంగా చేస్తున్నాను, మీరు కూడా ఏదైనా
పేపర్ పైన అయినా కావచ్చు, లేదా టిష్యూ పేపర్ ఉంటుంది కదా, వేసేసుకొని మొత్తం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసాను కదా, మిగిలిన పిండి కూడా మొత్తం అయితే వేసేస్తున్నాను. రెండో వాయికేమీ ఎక్కువ లేదులేండి, కొద్దిగానే ఉన్నింది, వేసేస్తున్నాను. ఒక స్వీట్ కార్న్తో చేసిన ఈ పకోడా ఒక ఫ్యామిలీకి 4 మెంబర్స్కి బాగా సరిపోతుంది. ఇంకా దాన్ని బట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమందికి సరిపడైతే చేసుకోండి. రెండో వాయి కూడా 2 పక్కల బాగా ఫ్రై చేసుకొని అయితే మొత్తం తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు నిలువుగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేయండి. కంపల్సరీగా ఘాట్లు పెట్టండి మర్చిపోకుండా, లేదంటే ఇంకేం లేదు, ఆయిల్ మొత్తం మన పైన పడుతుంది. మర్చిపోకుండా ఘాట్లు పెట్టుకొని అయితే వేసుకోండి. నేనైతే నిలువుగా ఘాట్లు పెట్టి వేస్తున్నాను. ఆ వేడికే సరిపోతుంది, ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా. చూడండి బాగా వేగాయి, అసలు కారమే ఉండవు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు. అంతే, స్వీట్ కార్న్ పకోడా రెడీ. ఆ స్వీట్ కార్న్ పకోడాతో ఈ పచ్చిమిరపకాయ కొరుక్కొని తినేసేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, బాగా హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకొని తిందాము. ఇలాంటి పకోడాలు హోటల్లో డబ్బులు వందల పోసి మరీ కొనుక్కొని తింటున్నారు. కానీ కొద్దిసేపు ఓపిక తెచ్చుకొని చేసుకున్నామంటే అదే కాస్ట్కి మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తింటాము. అందులో హెల్దీగా చేసుకుంటాం కదా. ఈ స్వీట్ కార్న్ పకోడా వేడివేడిగా ఉన్నప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయండి. పకోడా కొద్దిగా చల్లారిందంటే 1 అవర్ తర్వాత కావచ్చు, లేదా 2 అవర్స్ తర్వాత అయినా కావచ్చు, కొంచెం మెత్తబెడతాయి. అవునా, టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ అండి.